ఈ రోజు పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఏడుకొండలవాడి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు తను చేస్తున్న వికృత చేష్టలు ప్రజలంతా ప్రసార మాధ్యమాల ద్వారా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు చూశారు. అందుకు గాను ప్రతి ఒక్కరి మనోభావాలు సోషల్ మీడియా ద్వారాను డైరెక్ట్ గాను తెలియజేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అతన్ని ఇంకా చైర్మన్ గా ఉంచుకున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. కోట్లాది మంది ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ రోజు బిఆర్ నాయుడు గారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి రాజీనామా చేస్తుందని చెప్పి బిఆర్ నాయుడు గారిని తెలియజేస్తున్నాం. ఎంతో మంది పరమ పవిత్రంగా కోట్ల మంది భావించే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ఎంతో పవిత్రంగా ఉండాల్సింది పోయి 75 సంవత్సరాల వయసులో ఈనాడు మీరు చేస్తున్న వికృత చేష్టలు నోటితో చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. అట్లాంటి మీరు చైర్మన్ గా కొనసాగడానికి అర్హులు కాదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అంటే టీడీపీ పార్టీలో బిఆర్ నాయుడు తప్ప ఇంకొక పవిత్రుడు లేరు అని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు చెప్పాలి. మీరు సంతకం చేసి చైర్మన్ గా పదవిలో కూర్చోబెట్టినారు కనుక ఈ రోజు మీరు అతనితో రిజైన్ చేయించే బాధ్యత కూడా మీదే, భక్తుల మనోభావాలు కాపాడే బాధ్యత కూడా మీదే. బిఆర్ నాయుడు గారు ఏనాడైతే చైర్మన్ అయినారో ఆనాడు నుంచి తిరుమల కొండ మీద ఏదో ఒక అపవిత్రం జరుగుతూనే ఉంది. ఆ లాస్ట్ ఇయర్ అయితే భక్తులు టికెట్ల టోకన్ల కోసం తొక్కిసలాట్లో చనిపోయారు. ప్రతి సంవత్సరం ప్రతిసారి ప్రతిరోజు ఏదో విధంగా జరుగుతుంది. మొన్నటికి మొన్న ఒక అబ్బాయి పైన నుంచి రూమ్ లో పడి చనిపోయాడు. అసలు తిరుమలకు వెళ్తే గొల్ల మండపం ముందు ఎలా ఉంది సార్? నేను స్వయంగా చూశాను. లడ్డు పోటు దగ్గర ఎంత ఉంటుందో అంత బొంకగా అంత గలీజ్ గా ఉంది. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నాడు సార్ బిఆర్ నాయుడు గారు. వెంటనే అతన్ని తొలగించాలని తెలియజేస్తున్నాం. డ్రగ్ కేసులో దొరికితే బెయిలా, స్టేషన్ బెయిలా, ప్రశ్నిస్తే కేసులో జైల్లా? అదేనా మీ కూటమి ప్రభుత్వ వైఖరి? మీ దమన నీతి? మీకు నీతి నిజాయితీ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పెట్టిన ఎమ్మెల్యేలు ఏ దారిలో పోతున్నారు సార్? మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. మహిళలే బయటకు వచ్చి మా బాధ ఇది స్వామి అని తెలియజేస్తే కూడా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి స్వయంగా తెలియజేస్తే కూడా ఒక్క ఎమ్మెల్యే మీద కూడా చర్యలు తీసుకోలేదు. అంటే మా కూటమి ప్రభుత్వ వైఖరి ఇదే, మా మాట ఇదే, మా తీరు ఇదే, మేము ప్రజలను పట్టించుకోము, మా దారి మాదే అని మీరు తెలియజేస్తున్నారా ప్రజలకు? మీరు వెంటనే ఎవరెవరైతే ఇట్లాంటివన్నీ చేస్తున్నారో ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ప్రజాప్రతినిధులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బిఆర్ నాయుడు గారిని వెంటనే మీరు స్వచ్ఛందంగా రిజైన్ చేయండి. చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు తొలగించాలని తెలియజేస్తున్నాం. భక్తుల మనోభావాలను కాపాడాలని తెలియజేస్తున్నాం. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నిరసనలు మరింత ఉధృతం చేసి మీరు రిజైన్ చేసి భక్తుల మనోభావాలు కాపాడే వరకు వదిలిపెట్టమని తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశయ్య. ఎంత దారుణంగా తయారైందంటే కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న నాయకత్వంలోనూ ఇది చాలా ఉధృతం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ తిరుమల పవిత్రత గురించి చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఆయనకు నమ్మకం లేదంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో వేరే రాష్ట్రాల్లో కూడా తిరుమల దేవాలయాలు కట్టి చేసి తిరుమల అందరికీ తెలియజేసిన మహానుభావుడు. ఆయనకున్న నమ్మకం వీళ్ళకుందని, హిందువులు అయ్యి వీళ్ళకి ఏమన్నా ఉందా అని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆయన్ని ఇప్పుడు మనం కోరేది ఏంటంటే బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేయాలి అనేది. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. హిందువుల భక్తులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరి రోజు రోజుకు కూడా దిగజారిపోతుందన్న విషయము ఇక్కడ తేట తెల్లమవుతుంది. మనం చూస్తున్నాం. టీటీడీ ప్రతిష్టను కాపాడాల్సినటువంటి చైర్పర్సన్ ఒక అనర్హత కలిగినటువంటి వ్యక్తిని గద్దెనెక్కించి ఈ రోజు చోద్యం చూస్తున్నారు చంద్రబాబు నాయుడు అని అనిపిస్తుంది. ఆయన వికృత చేష్టలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బాధితుల ద్వారా కూడా ప్రత్యక్షంగా కూడా లేఖలు చేరినా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ రోజు ప్రశ్నిస్తా హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మహిళలు కిడ్నాప్ అయినారు అని చెప్పిన ఊగిపోతూ మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎక్కడున్నారు? మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీ పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ చేసినటువంటి అరాచకాన్ని బాధితురాలు రోడ్డుపైకి వచ్చి ఆ విధంగా ఆమె శోషని వెళ్ళబొక్కుతుంటే మీరు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు వంగల్పూడి అనిత గారు మీ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ వికృత చర్యలకు
సమాధానం మీరు ఏం చెప్తారు? కేవలం కూటమి ప్రభుత్వ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం తప్పితే ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకులకు ఎవ్వరికి కూడా చిత్తశుద్ధి లేదు. ఆంధ్ర రాష్ట్ర పురోగతిని మట్టిపాలు చేయడమే కాకుండా పూర్తిగా మహిళలందరికీ ఆత్మగౌరవాన్ని కూడా మంటగొల్పే విధంగా వీళ్ళ వైఖరి ఉండడం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరపున ఖండిస్తున్నాం. మా యొక్క ఉద్యమాలు ఉధృతం చేస్తాం. బిఆర్ నాయుడును వెంటనే తొలగించి తిరుమల ప్రతిష్టను కాపాడే విధంగా కూటమి ప్రభుత్వ చర్యలు లేకపోతే మరింత ఉధృతం చేసి అనంతపురం అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో మహిళా విభాగం అంతా కూడా ఉధృతంగా కూడా మా యొక్క నినాదాలు తీసుకెళ్తాం. ఖచ్చితంగా బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలని కూడా డిమాండ్